ఉంటుంది. మరలా ఇక్కడ చెప్తున్నారు, ఎవరైనా నాకేమీ రాలేదు, నాకు అంత బాగుంది అని కానీ విర్రవీగుతున్నావేమో, మంచం పట్టించే రోజు దగ్గరుంది. నీకు మానకపోతే మంచం పడతావు, చేసినవన్నీ ఏడుస్తావు, చేసినవన్నీ ఏడుస్తావు. నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరందరూ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. నువ్వు ఎలాగున్నావో నీ బతుకు నీకు తెలుసు, ఎలా ఉందో నీ ప్రవర్తన నీకు తెలుసు, ఎలా ఉందో నీ మాటలు నీకు తెలుసు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకకుండా యాక్టింగ్ భక్తి గాని చేసావా, మంచం పడతావు, తర్వాత ఏడవలసి వస్తుంది. మారు మనసు పొందుటకు సమయం ఇచ్చితిని గాని అది పొందనొల్లకున్నది, దాన్ని మంచం పట్టిస్తానని ఆయన చెప్పాడు. దేవుడు నమ్ముకొని కూడా తాగుతున్నావా? దేవుడు నమ్ముకొని కూడా అబద్ధాలు ఆడుతున్నావా? దేవుడు నమ్ముకొని కూడా భర్త ఉండగా ఇంకొక అక్రమ సంబంధం, భార్య ఉండగా ఇంకొక అక్రమ సంబంధంలో ఉన్నావా? మంచము పట్టక ముందే ఆ బ్రతుకుని వదిలేయ్. మరొకసారి దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. వేషధారులకు పరలోకాన్ని ఇవ్వడాయన.